సార్దీస్ సంఘానికి రాస్తున్నటువంటి ప్రభువు ఆ సంఘం చచ్చిన సంఘముగా ఉందండి. ఆ సంఘములో జీవము లేదు, ఆత్మ నడిపింపు లేదు, దేవునికి స్థానం లేదు. ఈ రోజు మన సంఘాలని గనక మనం గమనించుకుంటే ఆ సంఘం చూస్తే విస్తారమైన జనం ఉంటారు. ఎప్పుడంటే ఒక ఆదివారం రోజునే మన భక్తి, ఆదివారం రోజునే మనం దేవుని ఆరాధించాలి. మిగతా రోజుల్లో మనకి దేవుడు అవసరంలే. నామకార్థ భక్తి, పరిశుద్ధాత్మకి చోటు లేనటువంటి భక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు లేనటువంటి భక్తి బ్రతికున్న ఈ సంఘాలని చెప్పుకోవడానికి మాత్రమే. కానీ ఆ సంఘాలను ఏమంటున్నాడంటే చచ్చిపోయామని అని అంటున్నాడు. ఆత్మీయంగా సంఘము జీవంతో ఉన్నది, సంఘము బ్రతికున్నది, సంఘము ఆత్మ నింపుదలతో ఉంది, సంఘ ఆత్మ నడిపింపుతో ఉంది. ఇటువంటి సంఘాలు ఎలాగుంటాయంటే సంఘములో నుండి దేవుని కొరకు బలమైన వారు లేస్తారంట. పట్టుదలతో అంటే అన్ని విడిచిపెట్టి పరుగులు పెడతారంట. బ్రతికున్న సంఘములో నుంచి సేవకులు లేవనెత్తబడతారంట, సువార్థికులు లేవనెత్తబడతారు. అది బ్రతికున్న సంఘం.